సుందర్ని సబాతుకు పంపించారు. చివరికి అంతరంగంలో శాంతిని మాత్రమే కాక వెలుపల కూడా ప్రశాంతతను అనుభవించాడు. తన ఇంటివారి వలన, వారి తిరస్కారం వలన వచ్చిన ఒత్తిడికి దూరముగా, గట్టి క్రమశిక్షణతో నిర్వహించే స్కూలు వాతావరణానికి దూరంగా ఉంటూ, మా మధ్యకు ఎందుకొచ్చావని ప్రశ్నించకుండా, సంతోషముగా తమ పనులు తాము చేసుకునే వారి మధ్య తనకిష్టమైన రీతిగా సమయాన్ని గడిపే ఈ స్థలానికి వచ్చాడు. గత నెలలో తాను అనుభవించిన ఆందోళన నుండి విడుదల పొంది ఇక్కడున్న కొద్ది వారాల్లోనే విశ్రాంతిని, నూతన ఉత్తేజాన్ని పొందాడు. చిన్నతనంలో వృద్ధ సాధువు దగ్గరికి తన తల్లి మాటిమాటికి తనను తీసుకుని పోచున్న రోజుల్లో ప్రశాంతంగా ఉన్న అడవుల్లో ఏకాంతంగా గడపాలని ఆశించేవాడు. ఇప్పుడు తానున్న ఆసుపత్రి పైన్ అడవుల ప్రక్కనే ఉండడంతో చిన్ననాటి కోరిక నెరవేరినట్లయింది. సుందర్ ఆ అడవులలో తిరుగుతూ బైబిల్ చదువుకునేవాడు. అదృశ్యుడైన వానిని లేదా అదృశ్యమైన దాన్ని చూడాలని ఆ సాధువులోనూ తన తల్లిలోనూ ఉండిన ఆ వాంఛ తనలోనూ ఉంది. కానీ వారికి తనకు తేడా ఉంది. వారు వెతుకుతుండిన శాంతిని తాను పొందాడు. వివేచననే తెరచాటున నుండి వారెరుగకుండానే అందుకొనుచుండిన ఆ అదృశ్యుడైన వానిని తాను చూశాడు. తాను ఆయన్ను తెలుసుకున్నాడు. కానీ మరింతగా తెలుసుకోవాలని వాంఛిస్తున్నాడు. పక్షుల కిలకిల రావములు, కలుపు మొక్కల మధ్య తిరుగులాడే చిన్న చిన్న పురుగుల ధ్వని తప్ప ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ అడవిలో ఏదో ఒక చెట్టును ఆనుకొని కూర్చుని బైబిల్ చదువుతూ, చదివిన దాన్ని ధ్యానిస్తూ, ఆ వాక్యాన్ని తన హృదయం మీద లోతైన ప్రభావం చూపనిచ్చాడు సుందర్. ఈ కాలంలోనే తననెంతో బాధపరిచిన ఉద్రేకముల నుండి విడుదల పొందాడు. కీర్తనాకారునితో పాటు సుందర్ శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అనే చెప్పే స్థితికి చేరాడు. తన ఆత్మీయ జీవితంలోని తదుపరి మజిలీ బాప్తిస్మం కోసం సిద్ధపడ్డం. తాను ఏ పాపం చేయకపోయినా తమ పాపములను ఒప్పుకొనుచు బాప్తిసం పొందడానికి యోహాను దగ్గరికి వస్తున్న వారితో యేసు ప్రభువు కూడా వస్తున్న దృశ్యాన్ని సువార్తలు చదివిన ప్రతిసారి చూడగలిగాడు. గలిలయుడైన యేసు ప్రభువు చేసిన బోధనల వలనను, సూచక క్రియల వలనను మాత్రమే కాక తన కొరకు కాచుకొని ఉన్న శిలువకై స్థిరమైన మనసుతో ముందుకు సాగిపోవడం ద్వారా చలించిపోయిన సుందర్ అసమానుడైన క్రీస్తు జీవిత అనుభవాన్ని తాను కూడా అనుసరించాడు. క్రీస్తు కొరకు బాధను, లేమిని అనుభవించాలనుకున్నాడు. ఈలోగా సుందరికి 16 ఏళ్లు నిండుతూ ఉన్నాయి. అప్పుడప్పుడు స్వేచ్ఛగా బాప్తీసం పొందవచ్చు. బాప్తీసం పొందాలన్న తన ఆశను లూథియానా బోర్డింగ్ స్కూల్ ప్రధానోపాధ్యాయునికి తేటగా తెలియజేసినప్పుడు ఆయన దానికి తగిన ఏర్పాటు చేశాడు. సుందర్ని గురించి రాస్తూ, అతని పరిస్థితినంతటినీ వివరిస్తూ సిమ్లాలోని చర్చ్ మిషనరీ సొసైటీలోని రెడ్లాండ్ గారికి రాశాడు. రెడ్లాండ్ గారు సుందర్ని ఎంతోసేపు ప్రశ్నించారు. విశ్వాసాన్ని గురించి సుందర్ని అడిగిన ప్రశ్నలన్నిటికీ అతడెంతో తేటగాను, నిర్దుష్టంగాను జవాబు చెప్పాడు. యేసుక్రీస్తును గురించి, ఆయన బోధనలను గురించి అసాధారణమైన నిర్దుష్టతను, స్పష్టతను కలిగి ఉండడం సుందర్లోని ప్రత్యేకత. అతని దర్శనములో క్రీస్తే నిండిపోయాడనేది స్పష్టం. బాప్తీసం తీసుకోవడానికి సుందర్ సంసిద్ధముడయ్యాడని రెడ్లాండ్ నిస్సంకోచంగా తెలియజేయడంతో 1905 సెప్టెంబర్ 3వ తేదీన, అంటే సుందర్ 16వ జన్మదినాన అతనికి బాప్తీసం ఇచ్చారు. ఈ చివరి కార్యాన్ని కూడా సుందర్ ముగించాడు. అంతకుముందు తనపై తల వెంట్రుకలను కత్తిరించుకున్నప్పుడు సిక్కు మతం నుండి, దానికి సంబంధించిన సమస్తము నుండి, తన కుటుంబం నుండి కూడా తెగతెంపులు చేసుకున్న సుందర్ సిమ్లాలోని పరిశుద్ధుడైన థామస్ గుడిలో బాప్తిసం పొందినప్పుడు తాను దేని కొరకు స్థిరంగా నిలబడినాడో దానిని, తన క్రైస్తవ విశ్వాసాన్ని బాహాటంగా వెల్లడిపరిచాడు. భవిష్యత్తులో ఏం చేయాలో నిర్ణయించుకునేది ఎప్పుడో చేశాడు. బాప్తిసం పొందిన తర్వాత రెడ్మ్యాన్ గారితో మాట్లాడుతూ తానేం చేయాలో తనకు తెలుసునని సుందర్ చెప్పాడు. తాను సువార్తను ప్రకటించాలి. పునరుద్ధానుడైన క్రీస్తు తన శిష్యులకు ఇచ్చిన ఆఖరి ఆజ్ఞలో ఇమిడియున్న ఆ మాట వలన తన హృదయంలో ప్రేరేపించబడిన వాడై తాను చేయాల్సిన కార్యం కూడా అదేనన్న నిర్ణయానికి వచ్చాడు.
అయితే ఏ పద్ధతిలో దాన్ని చేయాలనే ప్రశ్న వచ్చింది. భారతదేశంలోనున్న పద్ధతి ప్రకారం మిషనరీలు స్థాపించిన వేదాంత కళాశాలలో చేరి వేదాంత విద్యను అభ్యసించడమా? తానెదుర్కొన్న కష్టదినములలో మిషనరీలు తనకెంతో సహాయం చేశారు కనుక అలా చేయడం ఎంతో సులువుగాను సహజంగానూ ఉంటుంది. కానీ ఎందుకో వెనకంజ వేశాడు సుందర్. తల్లి జ్ఞాపకాలు అతన్ని వెనక్కి లాగాయి. నీవు నీ అన్నల వలె లోకస్తుడు అయిపోయి నిర్లక్ష్యంగా ఉండవద్దు. లోకాన్ని పరిత్యజించి నిజమైన జ్ఞాన మార్గాన్ని వెతకడం ఎంతో ఉత్తమం అని తల్లి తరచుగా చెబుతుండేది. తన గుణగణాలు, ఆశలు రూపొందడంలో తల్లి ప్రభావం ఎంతో ఉంది కనుక తాను చేసిన తీర్మానం ఆమె ఆశలకు అనుగుణంగానే ఉంది. తానిప్పుడు జ్ఞాన మార్గాన్ని వెతకనవసరం లేదు కానీ సర్వసంగ పరిత్యాగం చేసినట్లయితే తల్లి మాటలకు అనుగుణంగా నడుచుకున్నట్లు ఉంటుందనుకున్నాడు. సంచార జీవితాన్ని గడుపుతూ భోజనం కోసం ఇతరులపై ఆధారపడుతూ సర్వసంగ పరిత్యాగి అయిన సాధువు అవుతాడని తన్ను గురించి ఆ వృద్ధ సాధువు తన తల్లితో చెప్పిన మాటలు సుందర్కి జ్ఞాపకం వచ్చాయి. అంతేకాకుండా సువార్తలు చదువుతున్నప్పుడు సువార్తలు ప్రకటించటానికి, రోగులను స్వస్థపరచటానికి యేసుప్రభు తన శిష్యులను పంపించినప్పుడు తమతో ఏమీ తీసుకుని వెళ్ళవద్దని చెప్పినట్లుగా గమనించాడు. ఎలాంటి ఆర్భాటం లేకుండా ఈ పని చేయాలని నిర్ణయించుకున్నాడు. తాను ఒక సాధువుగా మారిపోతాడు. సాధువుగానే ఒకచోట నుండి మరొక చోటికి వెళతాడు కానీ ఆలయాలను, పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ తీర్థయాత్రలు చేయడు. వాక్యాన్ని ప్రకటించటానికి వెళతాడు. క్రైస్తవ సాధువుగా జీవిస్తాడు. తాను నిజమైన భారతీయుడని సుందర్కు తెలుసు. కాషాయ వస్త్రాలను ధరించిన వాడై తిరుగుతున్నప్పుడు వేరే ఎవ్వరు చెప్పినా సువార్త వినడానికి అంగీకరించని వారు సాధువులా వెళ్ళి తాను చెబితే వింటారని సుందర్ నమ్మకం. క్రైస్తవ సంఘాల్లో ప్రసంగం చేయడానికి తాను అర్హుడు కాకపోయినప్పటికీ గ్రామస్తులకు, సామాన్య జనులకు, పరదాల మాటున ప్రత్యేకంగా ఉండే ఉన్నత కులాల స్త్రీలకు కూడా తాను సువార్త అందించవచ్చును అనుకున్నాడు. 16 ఏండ్ల వయసులో లోకమున్నదేదియూ తనకు ప్రియమైనదై పోకముందే సుందర్ ఈ తీర్మానాన్ని చేశాడు. దానిమీదే గట్టిగా నిలబడ్డాడు. సుందర్ మరలా సబాతుకు వచ్చిన తర్వాతనే ఈ ఆలోచన కార్యరూపం దాల్చింది. బాప్తీసం తర్వాత సబాతుకు తిరిగి వచ్చిన సుందర్ అక్కడ ఒక నెల రోజులున్న తర్వాత తనకున్న వస్తువులను క్రమక్రమంగా అమ్మివేస్తూ ముందున్న కార్యం కొరకు సిద్ధపడుతూ ఉండినాడు. ఈ అరణ్యంలో ప్రార్థిస్తూ గంటల కొరతి ధ్యానంలో గడిపాడు సుందర్. కొన్నిసార్లు దూర ప్రాంతాలను వీక్షించాడు. ఎటు చూసినా క్రీస్తు నెరుగని ప్రాంతాలెన్నో కనిపించాయి. దక్షిణంగా వందలాది మైళ్ళ ప్రాంతం వేసవి తాపంతో మండుతూ ఉంది. పశ్చిమాన కూడా కనుచూపు మేర ఆఫ్ఘనిస్తాన్ను చూస్తే పరిస్థితి వ్యత్యాసంగా ఉంది. సుదూర ప్రాంతంలో ఎత్తుగానున్న పీఠభూమి కనబడింది. అస్తమించే సూర్యుని కిరణాలు పడినప్పుడు అక్కడ మంచుతో నిండిన హిమాలయ పర్వతాలు కనిపిస్తాయి. వాటికి ఆవల విసిరేసినట్లుగా ఉండే టిబెట్. ఏదో ఒక దినమున తప్పకుండా అక్కడికి వెళ్ళాలి. అయితే మొదట తన సొంత ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి సువార్తను అందించాలి. కాబట్టి 1905 అక్టోబర్ 6న సుందర్ పాదరక్షలు లేకుండా సాదాసీదా కాషాయ వస్త్రములు ధరించిన వాడై, ఒక దుప్పటిని భుజాన వేసుకుని, కొత్త నిబంధన చేతబట్టిన వాడై, సబాతులోని తన స్నేహితులకు వీడ్కోలు చెప్పి భారతదేశపు గ్రామాల్లో సువార్తనందించడానికి బయలుదేరాడు.